ఇంటర్నెట్లో వచ్చే ట్రెండ్స్, రాజకీయ ఉద్యమాలు ఎంత ఫాస్ట్గా వస్తాయో అంతే త్వరగా ఎందుకు మాయమవుతాయో ఇప్పుడు చూద్దాం. అసలు ఒక సరదా మీమ్ పేజీ ఏకంగా ఒక దేశాన్ని నడపగలదా? వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ఉదాహరణకు, మన దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ అనే మీమ్ పేజీ కేవలం 4 రోజుల్లోనే ఓ రేంజ్లో వైరల్ అయిపోయింది. కామెడీ అలాగే మనందరిలో ఉండే రోజువారీ ఫ్రస్ట్రేషన్ని వాడుకుని ఇలాంటి గ్రూప్స్ క్షణాల్లో జనాల్లోకి దూసుకుపోతాయి. సింపుల్గా చెప్పాలంటే, వాట్సాప్ గ్రూప్లో గోవా ట్రిప్ ప్లాన్ వేయడానికి, కాలనీ అసోసియేషన్ నడపడానికి ఉన్న తేడా లాంటిదమ్మాట. గ్రూప్ చాట్ చాలా సరదాగా, ఫాస్ట్గా ఉంటుంది. కాని కాలనీ కమిటీ నడపాలంటే ఏళ్ల తరబడి ఓపిక, కష్టం కావాలి కదా. ఆన్లైన్లో అందరం కలిసి కోపం చూపించటం చాలా ఈజీ, కానీ అది కేవలం టెంపరరీ మాత్రమే. ఏదైనా ఇష్యూ మీద ఒక్కటే పోరాడటం సులువే, కాని అందరం కలిసి ఒక భవిష్యత్తును నిర్మించటం చాలా కష్టం. కేవలం 4 రోజులు ట్రెండయ్యే మీమ్ పార్టీకి ఏళ్ల తరబడి నడిచే నిజమైన రాజకీయాలకు చాలా తేడా ఉంది. నిజమైన సిస్టమ్ నడవాలంటే దీర్ఘకాలిక అగ్రిమెంట్లు, బలమైన సంస్థలు కావాలి. వీటికి కావాల్సింది కేవలం లైకులు కాదు, బోలెడంత ఓపిక. అయితే కాలనీ మీటింగ్సు, కార్మిక సంఘాలు లాంటివి ఇప్పుడు తగ్గిపోవడం వల్ల మనమంతా కాస్త ఒంటరిగా ఫీలవుతున్నాం. ఆ ఒంటరితనాన్ని క్యాష్ చేసుకునే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మనకొక ఫేక్ కమ్యూనిటీ ఫీలింగ్నిస్తున్నాయి. సిస్టమ్ను వ్యతిరేకించడంలో ఆన్లైన్ ట్రెండ్స్ సూపర్, కానీ ఆ తరువాత కొత్తగా ఏం చేయాలనే ప్లాన్ మాత్రం అస్సలుండదు. నిజమైన మార్పు రావాలంటే అందరి బాధ్యత, పాత అనుభవాలు, పబ్లిక్ కోసం నిలబడే కమిట్మెంట్ గట్టిగా ఉండాలి. ఇందులో పెద్ద ఐరనీ ఏంటంటే, లీడర్ లేని ఈ ఆన్లైన్ ఉద్యమాలు కూడా చివరకు పెద్ద టెక్ కంపెనీల సర్వర్లపైనే ఆధారపడతాయి. ఒక ప్లాన్ లేకుండా పాత సిస్టమ్ను కూల్చేస్తే కొత్త బాస్లకు దారిచ్చినట్లే అని ప్రముఖ ఫిలాసఫర్ లాకాన్ చెప్పారు. మరి కేవలం ఆన్లైన్ కోపంతోనే నిజమైన మార్పు వస్తుందా? లేదా గ్రౌండ్లో పనిచేయాలా? ఆలోచించాల్సిన విషయమే కదూ.